జూబ్లీహిల్స్ విజేతను తేల్చే పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రారంభం కాబోతోంది. ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారు అంటూ తెలంగాణే కాదు ఏపీలో కూడా ఉత్కంఠగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాజకీయం అంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. ఈ బైపోల్ అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకం కావడంతో హోరాహోరీగా ఎత్తులకు పై ఎత్తుల యుద్ధం రసవత్రంగా సాగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్, సిట్టింగ్ సీట్ను తిరిగి నిలబెట్టుకోవాల్సిందే కస్తో బీఆర్ఎస్ వ్యూహాలు పన్నాయి. ఇక మరొకవైపు ఈసారి రాష్ట్రంలో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ కూడా దీన్నొక సన్నాహక సమరంగా రంగంలోకి దిగింది. ఈ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణాలతో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. 2018, 2023 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనారోగ్యంతో మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్లు 4,13,65 మంది. ఇందులో మహిళా ఓటర్లు 1,92,779 మంది. ఇక పురుషులు 2,08,561 మంది. ఇతరులు 25 మంది. మైనార్టీ ఓటర్లు 96,500 ఓట్లున్నాయి. ఇక ఎస్సీ ఓట్లు చూస్తే 26,000 యాదవ ఓటర్లు 14,000 మంది ఉన్నారు. మున్నూరు కాపు ఓటర్లు 21,800 ఓట్లున్నాయి. రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక జరగబోతోంది. నవంబర్ 14న యూసఫ్గూడ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతుంది. 1-2 గంటల్లోనే ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఓటింగ్, కౌంటింగ్ పై సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ కూడా పూర్తయింది. అదనంగా 20% ఈవీఎంలు రెడీగా ఉంచారు అధికారులు. జూబ్లీహిల్స్ పోలింగ్ కు మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో సుమారు 2,400 మంది సిబ్బంది ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జూబ్లీహిల్స్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,600 మంది లోకల్ పోలీసులతో పాటు 800 మంది కేంద్ర బలగాల భద్రతా విధుల్లో ఉంటారు. అలాగే 57 క్రిటికల్ పోలింగ్ సెంటర్ల దగ్గర కేంద్ర బలగాల పహారా కాస్తూ ఉంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ సత్తా ఏంటో చూపించాలని సిద్ధమవుతోంది. అలాగే బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు బీజేపీ కూడా తమ ప్రయత్నాలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, ప్రచారం ముగిసింది, పోలింగే మిగిలింది కాబట్టి పోలింగ్కి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. దాంట్లో అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో గెలవాలనేటువంటి టార్గెట్తో పనిచేస్తుంది. గడిచిన వారం రోజులుగా మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అన్ని డివిజన్ల వారీగా వర్క్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు రేపు పోలింగ్ కేంద్రానికి ప్రతి ఓటర్ని రప్పించేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులందరితో కూడా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ సందర్భంగా అనుసరించినటువంటి అంశాలు, అలాగే ఈరోజు రాత్రి నుంచే అన్ని అంశాలకు సంబంధించి అటు డివిజన్ల వారీగా నాయకత్వాన్ని, క్యాడర్ అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈరోజు రాత్రి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ముగిసేంత వరకు కూడా మంత్రులంతా కూడా అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైందో ఉన్నటువంటి ఆ అంశాన్ని కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫలితం తనకు అనుకూలంగా ఉంటుందనేటువంటి కాన్ఫిడెన్స్ తోటే ఉంది. దాంట్లో భాగంగానే మెజారిటీ సాధించే దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి మంత్రులంతా కూడా నిన్న మీడియా సమావేశాల్లో కూడా స్పష్టం చేశారు.
అయితే ప్రధానంగా ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ శాతం కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉంది. బస్తీలో ఎక్కువగా ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అందినటువంటి పథకాలు కావచ్చు, ఎన్నికల పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అన్ని పార్టీలు కూడా ఇదే ఎత్తుగడను అవలంబిస్తాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ఎత్తుగడలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈ ఫలితాలు తమకు అనుకూలంగా రావాలనేటువంటి ఆలోచనతోటి పనిచేస్తుంది. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు కాకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ సీటుని గెలుచుకోవడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కొంత బలోపేతం అవడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా మరింత బలం చేకూర్చినట్టు అవుతుంది అనేటువంటి ఫీలింగ్తో కూడా ఉన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డినే నేరుగా ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. పార్టీ నాయకత్వాన్ని అలర్ట్ చేశారు. మంత్రులందరినీ కూడా డివిజన్ల వారీగా ఎన్నికల కార్యక్రమానికి సన్నద్ధం చేశారు. ఇక రేపు పోలింగ్ సంబంధించినటువంటి విషయంలో కూడా పోలింగ్ ఏజెంట్లందరినీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నమ్మకమైనటువంటి వాళ్ళందరినీ ఏజెంట్లుగా నియమించుకున్నారు. వాళ్ళందరినీ పర్యవేక్షించేటువంటి బాధ్యత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్గా రేపు పోలింగ్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఎలాంటి పోలింగ్ కేంద్రాలు ఇబ్బందులు వచ్చినా లేదంటే పోలింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా ఇమ్మీడియట్గా సెటిల్ చేయడానికి మంత్రులంతా కూడా అందుబాటులో ఉంటున్నారు. అలాగే పోలింగ్ సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ గెలిచి తీరాలనుకుంటుంది. అలాగే దీంతోపాటు గతంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తే కొంత బెనిఫిట్ అవుతుంది అనేటువంటి చర్చనే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇవన్నీ తమకు కలిసి వస్తాయనేటువంటి ధీమతో ఉంది. అయితే రేపు పోలింగ్ సంబంధించి ఓటర్లని కూడా పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి సంబంధించినటువంటి అన్ని కసరత్తుల్ని కూడా పూర్తి చేసింది. అయితే చారి మీరు చెప్పినట్టుగా మిగిలిన పార్టీల కన్నా కూడా అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ కాస్త ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది ఎన్నికని. ముఖ్యంగా 3 అంశాలు. ఒకటి, నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టడం, ఎన్నికల సమయంలో అజరుద్దీన్ని మంత్రిగా చేయడం, అలాగే స్వయంగా సీఎం వెళ్లి ప్రచారం చేయడం. ఈ 3 అంశాలు కూడా తమ బలంగా భావిస్తోంది కాంగ్రెస్. అయితే క్షేత్రస్థాయిలో ఇవి ఎంతవరకు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది? అసలు ఏ రకమైనటువంటి భావన వినిపిస్తోంది? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసిందని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్లో 4,01,000 పైచిలుకున్నటువంటి ఓట్లలో సుమారు 1,00,000 ఓట్లకు దాకా మైనార్టీల ఓటు బ్యాంక్ ఉంటుంది. మైనార్టీలకు ఒక మంత్రిని ఇవ్వాలనుకుంది. అక్కడ గతంలో సాధారణ ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ అజారుద్దీన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. కాబట్టి ఎప్పుడైతే అక్కడ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ని ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, ప్రచారం సందర్భంగా వచ్చినటువంటి అనేక రకాల అంశాలు కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకుంది. దీంతో ఆ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలోనే కాంగ్రెస్కి టర్న్ అవుతుంది అనేటువంటి లెక్కలు వేసుకుంటున్నారు. వీటితో పాటు యాదవ సామాజిక వర్గానికి సుమారు 14 నుంచి 15,000 ఓటు బ్యాంకు ఉంటుంది. ఆ 14 నుంచి 15,000 ఓటు బ్యాంకు కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించి మెజారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశమే ఉంటుంది. ఎందుకంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. అలాగే బీసీ డిక్లరేషన్ అంటూ బీసీలని కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తుంది. యాదవ సంఘాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థిని బలపరుస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ 2 అంశాలతో పాటుగా ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సుమారు 20,000 వరకు ఈ ఓట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో 15,000 వరకు ఓట్లు పోలైనప్పటికీ కూడా కొంత మెజారిటీ ఓట్లు తమకే వస్తాయనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కలిసినప్పుడు కొన్ని అంశాలను స్పష్టం చేశారు. వాటిలో భాగంగా ఎన్టీ రామారావు విగ్రహాన్ని మైత్రివనంలో ఏర్పాటు చేయాలని కూడా కోరారు. అదే విషయాన్ని ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక అంశానికి సంబంధించి ఆయన ప్రకటన కూడా చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఆవిష్కరణ కూడా నేనే చేశానని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇలా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను ఆకర్షించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ఫోకస్ చేశారు. కాబట్టి ఆ వర్గాలన్నీ కూడా తమకు అనుకూలంగా కలిసి వస్తాయనేటువంటి అంశం.
వీటితో పాటుగా పేదలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా సుమారు 15,000కు పైచిలకు రేషన్ కార్డులు ఇచ్చారు. ఈ 15,000 రేషన్ కార్డులలో 2 లక్షల మంది బెనిఫిట్ అవుతున్నారు. వీటితో పాటు సన్నబియ్యం కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పేదలకు ఇది కొంత ఊరట కలిగించేటువంటి అంశం. అలాగే సినిమా కార్మికులకు సంబంధించి అనేక రకాలుగా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సన్మాన సభ ఏర్పాటు చేస్తూ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి సమస్యలకు సంబంధించి పరిష్కారాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలా తమకు అన్ని రకాలుగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి కాన్ఫిడెన్స్తో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి వర్గాలన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ప్రచారంలో భాగంగా అత్యంత బలంగా లేవనెత్తుతున్నటువంటి ఇంకొక అంశం, గతంలో అధికారంలో ఉన్నటువంటి మీరే ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారు అనేది ఖచ్చితంగా చూపిస్తున్నటువంటి అంశం. ఇది కూడా ఒక రకంగా గెలుపుకు కారణమయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్కి? ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టడానికి వేసినటువంటి ఎత్తుగడలో భాగం. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయలేదని చెప్పడంలో ఎత్తుగడలో భాగము. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రజలు ఎన్నికల ప్రచారంలో ఆయా కాలనీలకు బస్తీలకు వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రుల వద్ద కొన్ని సమస్యల్ని ప్రస్తావించారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ఇమ్మీడియట్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంది. వచ్చే 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షం గెలిచినా కూడా ఇమ్మీడియట్గా సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి అధికార పక్షానికే ఓటేయాలనేటువంటి అప్పీల్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. కాబట్టి సమస్యల పరిష్కారానికి అది ఒక ఎజెండాగా ఉపయోగించుకున్నారు. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేదు, ఈ 3 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి మేము పరిష్కరిస్తామనేటువంటి ఎత్తుగడలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అలాంటి ప్రచారాన్ని చేశారు. అది కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వస్తుంది అనేటువంటి ఫీలింగ్ కూడా కనపడుతుంది. రైట్ షారీ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.